విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లది గ్రామంలో గత 2 రోజుల ముందు జరిగిన కన్న కొడుకు చేతిలో తండ్రి అతి దారుణంగా హత్యకు గురైన ఘటన మనకు తెలిసినదే. సోమవారం నాడు బాడంగి మండలం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కి తరలిస్తున్నామని బాడంగి పోలీస్ స్టేషన్లో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఇది ఒక బ్రూటల్ మర్డర్. గొల్లాది విలేజ్ అండ్ బాడంగి మండలంలో ఉన్న మామిడి రాము 32 ఇయర్స్ అతను కన్న తండ్రి అయిన మామిడి సత్యం అనే అతన్ని హత్య చేయడం జరిగింది. ఇక వివరాలకు వెళ్తే సుమారుగా సాయంత్రం 4 గంటలకి ఈ నెల 1న అతను మామూలుగా మందుకి బాగా బానిస అయి ఉన్నాడు. ఆల్కహాల్ అడిక్ట్ అయి ఉండి ఎప్పుడు డబ్బుల కోసము వాళ్ళ భార్యని వాళ్ళ మదర్ని ఎప్పుడు కొడుతూ ఉంటాడు. వాళ్ళ కన్న తండ్రి అయిన మామిడి సత్యం అనే అతను 3 ఇయర్స్ నుండి పారాలిసిస్ వల్ల బెడ్ రిడన్ అయి ఉన్నాడు. కంప్లీట్గా బెడ్ మీదే ఉంటాడు. సో తను ఇతనికి హాస్పిటల్ ఖర్చు కానీ లేదా మందులకి గురించి కానీ వేస్ట్ అని ఎప్పుడు భావిస్తూ గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఆ రోజు ఆల్కహాల్ కోసం డబ్బుల కోసం అని వాళ్ళ భార్యని డబ్బులు అడిగాడు. కానీ డినై చేయడం వల్ల వాళ్ళ భార్యని జుట్టు పట్టుకొని కొట్టి, అలాగే బయట నుంచి ఏదైతే ఈ వెపన్ ఉంటుందో మాంసం కొట్టే వెపన్, దాంతో ఫస్ట్ బయట నుంచి వచ్చి గొడవ పెట్టుకోవడం జరిగింది. ఈ గొడవకి వాళ్ళ నాన్న గారు సైగలు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనకు మాటలు రావు. బయటికి వెళ్ళడానికి సైగలు చేసి అరుస్తూ చేయడం వల్ల వాళ్ళు భయంతో ఆ కత్తి చూడడం వల్ల బయటికి పారిపోయారు. ఈ లోపల వాళ్ళ నాన్నని తోసేసి అతని ఈ నెక్ని 3 వెపన్స్ యూజ్ చేశాడు. కంప్లీట్గా హెడ్ని డిటాచ్ చేసేసి ఆ తలకాయని మన గమలం ఉంటుంది కదా, మా మేస్త్రి పల్లెకి వాడే గమలంలో బ్యాక్ యార్డ్లో దాంట్లో హెడ్ని పెట్టడం జరిగి పారిపోయాడు. ఈరోజు మనం బొబ్బిలి సిఐ గారు అలాగే బాడంగి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో టుడే వీల్ అరెస్ట్ అండ్ టేకింగ్ టు కస్టడీ. థ్యాంక్ యూ.